హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. ఈరోజు ఈ వీడియోలో మీకు లెమన్ జ్యూస్లో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత నీరసంగా అనిపించినప్పుడు అప్పటికప్పుడు లెమన్ జ్యూస్ చేసుకోవాలనుకుంటాం కదా. ఈ రెండు రకాల లెమన్ జ్యూస్లు త్వరగా శక్తిని ఇస్తాయి. ముందుగా జీలకర్ర లెమన్ జ్యూస్ చూద్దాం. గ్లాస్ తీసుకొని 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోండి. ఈ జీలకర్ర పొడి వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నది. చక్కెర వేసిన తర్వాత చల్లటి నీళ్ళు పోసుకోండి. చక్కెర కరిగేంత వరకు కలపండి. ఎప్పుడు కానీ నిమ్మరసము లాస్ట్లో యాడ్ చేసుకోండి, లేదంటే చక్కెర త్వరగా కరగదు. కాబట్టి చక్కెర కరిగిన తర్వాతనే నిమ్మరసంని కలుపుకోండి. చక్కెర కరిగేంత వరకు కలుపుకొని 2 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని పోసుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతే, చిటికలో జీరా లెమన్ జ్యూస్ రెడీ. తర్వాత ఇంకో రకం చూద్దాం. గ్లాస్ తీసుకొని 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోండి. చక్కెర వేసిన తర్వాత చల్లటి వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత చక్కెర కరిగేంత వరకు కలుపుకోండి. లెమన్ జ్యూస్ ఎప్పుడు చేసినా కానీ చక్కెర కరిగిన తర్వాతనే నిమ్మరసం కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది. ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని నిమ్మరసంని కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. అంతే, చిటికలో లెమన్ జ్యూస్ రెడీ. జీరా లెమన్ జ్యూస్ అలాగే 2 రకాల లెమన్ జ్యూస్లు ఈ విధంగా ట్రై చేయండి. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు చేసుకోవాలి అనిపిస్తే, ఒంట్లో త్వరగా ఎనర్జీ రావాలి అనుకుంటే ఇలా చల్లచల్లగా 2 నిమ్మకాయలతో ఈ విధంగా నిమ్మరసం చేసుకొని తాగండి. నచ్చితే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.